వెల్కమ్ బ్యాక్ టు అభినవ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారనే అనుకుంటున్నాను. సో చూసారు కదా, మనము తమ్నెల్లో చూసినట్టుగానే మనం హెలెన్కి వెళ్ళబోతున్నాము. సో ఈ హెలెన్ వచ్చేసి ఒక ప్లేస్ ఇన్ జార్జియా. ఈ సిటీ చాలా ఫేమస్ అనమాట. మెయిన్గా ఈ సిటీ ఎందుకు ఫేమస్ అంటే ఈ కన్స్ట్రక్షన్ మొత్తం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ హౌసెస్ అన్నీ జర్మన్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేయబడ్డాయి అన్నమాట. సో ఈ సిటీ ఒక్కటే కాదు, హెలెన్లో చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట ఎక్స్ప్లోర్ చేయడానికి. ఫస్ట్ వచ్చేసి యానా రూబీ ఫాల్స్. ఆల్రెడీ మీరు చూసారు నా యూట్యూబ్ ఛానల్లో. ఒకవేళ మీరు చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది వాటర్ ఫాల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెలెన్ ట్యూబింగ్ అంటారు. మేము హెలెన్ ట్యూబింగ్ చేయలేదు. యాక్చువల్లీ మేము ఇంకో పేర్ ఆఫ్ క్లోత్స్ అయితే తీసుకెళ్ళలేదు. సో అలా మేము వెళ్ళలేదన్నమాట. అండ్ ఈ సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మేము వెళ్ళాము. ఫస్ట్ మేము వెళ్ళింది ఈ ఆల్ఫా హెలెన్కి. సో ఈ ఆల్ఫా హెలెన్ ఎలా అంటే ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోర్స్ అన్నమాట. ఈ స్టోర్ వచ్చేసి లైక్ హెలెన్కి సంబంధించిన టీషర్ట్స్, లైక్ క్యాప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్లో ఇలా పెట్టున్నారు. సో ఈ స్టోర్లోనే లోపలికి వెళితే మనకి ఇలా ట్యాగ్స్తో ఇలా ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళు అన్నీ గుర్తులుగా ఇలా ట్యాగ్స్ పెట్టారు. సో ఇక్కడ BTS ఉంది, మా వారు చూపిస్తున్నారు. సో యాక్చువల్లీ నేను BTS ఫ్యాన్ని. సో అలా ఆ క్లిప్ని నేను క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా అలానే సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం అనుకున్నాము. కానీ ఈ సిటీ మొత్తం తిరగాలంటే చాలా ఓపిక ఉండాలి. మేము కరెక్ట్ మిడ్ సమ్మర్లో వెళ్ళాము. చాలా వేడిగా అండ్ పార్కింగ్ చాలా దూరంగా దొరికిందనమాట మాకు. ఇలా చాలా స్టోర్స్కి కూడా వెళ్ళాము, క్యాప్స్ స్టోర్స్కి వెళ్ళాము. కానీ మాకు బయట దొరికే రేట్ కంటే మాకు ఇక్కడ చాలా టూ మచ్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. అందుకే ఇంకా మేము ఏమీ కొనుక్కోలేదు. అండ్ ఇక్కడ మెయిన్గా జ్యువెలరీ షాప్స్ అసలు టాప్ నాచ్. అసలు జ్యువెలరీ షాప్స్ అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా, అవి కూడా చాలా ప్రీమియంగా కాస్ట్లీగానే ఉన్నాయన్నమాట. సో నేను చెప్పాను కదా మేము ట్యూబింగ్కి వెళ్ళలేదని. సో మేము ఇలా బ్రిడ్జ్ మీద వెళ్తుంటే పక్కన ట్యూబింగ్ చేసే వాళ్ళు కూడా మాకు కనబడ్డారనమాట. మేము చాలా బాధపడ్డాం అక్కడ దానికి వెళ్ళి ట్యూబింగ్ చేయలేకపోయామని. సో మేము అప్పటికే చాలా అలసిపోయి ఉన్నాము. ఇంకా ఏం చేయాలో తెలియక మాకు ఒక ట్రైన్ కనబడింది. ట్రైన్లో వెళ్ళి కూర్చున్నాం అనమాట. మంచిగా ట్రైన్ రైడ్ దొరికింది మాకు. ఈ ట్రైన్ రైడ్ ఏంటంటే మేము ఏదైతే దారి మొత్తం నడిచామో అదే చూపించింది ట్రైన్లో కూడా. సరేలే అంటూ ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాం మేము ఒక స్టోర్లో. ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా ట్రైన్లో చాలా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. మంచిగా అనిపించింది ట్రైన్ రైడ్ అయితే.
సో మొత్తానికల్లా మా ట్రైన్ రైడ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనమాట. మేము ఇంకా చాలా తిరిగేసాం అనిపించింది అప్పటికే. మంచిగా మేము చూసిన ప్లేసెసే చూపించింది. సో ఇది చూసారు కదా, ఇది అల్లానా ఫాల్స్, చిన్న వాటర్ ఫాల్స్ అనమాట. దాని తర్వాత మేము మ్యూజియంకి వెళ్ళాము. సో ఇదే మ్యూజియము. సో ఈ మ్యూజియంలో ఏంటంటే మొత్తం ఏవైతే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, మొత్తం ఆర్టిఫాక్ట్స్ అన్నీ ఇలా మనకి ప్లేస్ చేసి ఉన్నాయి అన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ చాలా బాగుంటాయి. మొత్తం ఈ అన్ని ఆర్టిఫాక్ట్స్ అనమాట. చాలా బాగా అనిపించాయి. ఇదంతా మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము మేము. అలా హెలెన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అభినవ్ యూట్యూబ్ ఛానల్. అంటిల్ దెన్ బాయ్.